గైస్ వెల్కమ్ బ్యాక్. సో టుడే వీడియోలో చూడండి, సెకండ్ చాప్టర్ సెట్స్ ఎక్సర్సైజ్ 2.2 ఇందులో ఫిఫ్త్ ప్రాబ్లం చూడండి అమ్మా. ఓకే, లెట్ ఏ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ అ న్యాచురల్ నెంబర్ and b equal to set of x such that x is an even natural number, c equal to set of x such that x is an odd natural number and d equal to set of x such that x is a prime number. ఓకేనా? సో మనకి 4 సెట్స్ అనేవి ఇచ్చాడు. సో వీటిని యూజ్ చేసుకొని మనం ఏం చేయాలి? ఫైండ్ ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ ఇంటర్సెక్షన్ సి, ఏ ఇంటర్సెక్షన్ డి, బి ఇంటర్సెక్షన్ సి, బి ఇంటర్సెక్షన్ డి అండ్ సి ఇంటర్సెక్షన్ డి. ఓకే, ఇవన్నీ ఫైండ్ చేయాలి. ఇవన్నీ కనుక్కోవాలి అంటే మనకి ఇవన్నీ నెంబర్ ఫామ్లో ఉండాలి కదా. అలా ఉండాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఇక్కడ మనకి హింట్స్ ఇచ్చాడు, అంటే సెట్ బిల్డర్ ఫామ్లో ఇచ్చాడు, అవునా? సో వీటిని రోస్టర్ ఫామ్కి కన్వర్ట్ చేద్దాం. ఓకేనా? ఈజీగా చెప్పాలి అంటే ఈ స్టేట్మెంట్ని నెంబర్స్లో రాసుకుందాం అంతే. అంత అర్థం కాకపోవడానికి ఇక్కడ ఏం లేదు. ఓకేనా? న్యాచురల్ నెంబర్స్ అంటే తెలుసు, ఈవెన్ నెంబర్స్ అంటే తెలుసు, ఆడ్ నెంబర్స్ అంటే తెలుసు, ప్రైమ్ నెంబర్స్ అంటే తెలుసు మనకి, అవునా? సో అవేంటో కింద రాసేసుకుంటే అయిపోద్ది కదా ఇక్కడ. ఓకే, సో ఇక్కడ చూడండి. సో గివెన్ సెట్స్ ఆర్ ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఏ సెట్ ఎలా రాస్తున్నానో చూడండి. ఏ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఎక్స్ ఈజ్ అ న్యాచురల్ నెంబర్ అన్నాడు. అవి ఎంతవరకు మనకు చెప్పాడా? చెప్పలేదు కదా. 1 2 3 4 5 6 7 8 9 10 అండ్ సో ఆన్ ఇన్ఫినిట్. అవునా? న్యాచురల్ నెంబర్స్ 10 ఉంటాయని మనం చెప్పలేం కదా. ఇక్కడ కూడా ఏదైనా కండిషన్ ఇస్తే, ఒకవేళ ఆ ఎక్స్ లెస్ దెన్ 10 అనో గ్రేటర్ దెన్ 10 అనో అలా ఇస్తేనేమో మనం లిమిట్ రాసుకోవచ్చు. అలా ఏమి ఇవ్వలేదు కాబట్టి అలా రాసుకుంటూ వెళ్ళిపోవడమే. ఓకేనా? సో అలాగే బీ సెట్ రాద్దాం ఇప్పుడు. ఓకే, బీ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ అంటే తెలుసు కదమ్మా. ఈవెన్ నెంబర్స్ అంటే ఏంటి? 2 4 6 8 10 అండ్ సో వన్. దీనికి కూడా లిమిట్ ఏం పెట్టలేదు కాబట్టి అలా రాసుకుంటూ వెళ్ళిపోవడమే. ఓకేనా? సో అండ్ సో వన్లో రాసుకుంటూ వెళ్ళిపోలేం కాబట్టి అప్ టు ఇన్ఫినిట్ అని చెప్పేసి పెడతాం మనం. ఓకే, సో సి సెట్ ఏంటి? ఎక్స్ ఈజ్ అన్ ఆడ్ న్యాచురల్ నెంబర్ అంటున్నాడు, అవునా? సో సి ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ అంటే ఏంటమ్మా? 1 3 5 7 9 అండ్ సో ఆన్. ఓకే, వాట్ ఈస్ డి సెట్? ఎక్స్ ఈజ్ అ ప్రైమ్ నెంబర్. ఆ ప్రైమ్ నెంబర్స్ కూడా ఇంతవరకు అని లిమిట్ ఏం పెట్టలేదు. ఓకే, డి ఈక్వల్ టు సెట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి? 2 ఈజ్ ద ఈవెన్ ప్రైమ్. మనకున్న ప్రైమ్ నెంబర్స్లో 2 ఈజ్ ద ఓన్లీ ఈవెన్ ప్రైమ్ అనమాట. ఓకేనా? సో 2 3 5 7 11 అండ్ సో ఆన్. ఓకే, అలా కంటిన్యూ అవుతూ ఉంటాయి. ఇంతకీ ప్రైమ్ నెంబర్స్ అంటే మీకు ఐడియా ఉంది కదా. ఏ నెంబర్కి అయితే ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి వాటిని ప్రైమ్ నెంబర్స్ అంటారు. ఓకేనా? ఒకసారి రివైజ్ చేసుకోండి అమ్మా డౌట్గా ఉంటే. ఓకే, సో ఫస్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి మనం? ఏ ఇంటర్సెక్షన్ బి ఫైండ్ అవుట్ చేయాలి. చేసేద్దాం, దాన్నే ఉంది. ఓకే, చూడండి, ఏ ఇంటర్సెక్షన్ బి. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఫస్ట్ ఏ సెట్ ఏముంది మనకి? 1 to 10 ఉంది, అవునా? 1 2 3 4 5 6 7 8 9 10 అండ్ సో ఆన్. ఓకే, ఇంటర్సెక్షన్ బి సెట్ ఏముంది మనకి? ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి కదా. ఓకే, 2 4 6 8 10 అండ్ సో ఆన్. ఇంటర్సెక్షన్ అంటే ఏంటమ్మా? కామన్గా ఉన్నాయి రాసేసుకోవడం, అంతే కదా. ఓకే, ఇందులో కామన్గా ఏముంది? 2 ఉంది, 4 6 8 10, అవునా? సో కామన్గా ఉన్నాయి, ఇక్కడ రాసేసుకుందాం. ఓకే, 2 4 6 8 10. ఇక్కడ కూడా అండ్ సో ఆన్ పెట్టుకోవాలి. ఎందుకు అంటే ఇక్కడ ఇది ఇక్కడికి ఎండ్ అవ్వదు, ఇది ఇక్కడికి ఎండ్ అవ్వదు. అంటే ఫర్దర్గా వచ్చే నెంబర్స్లో కూడా కామన్ థింగ్స్ ఉంటాయి, అవునా? కాబట్టి ఇక్కడ కూడా మనము అండ్ సో ఆన్ పెట్టుకుంటాం. నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి మనం? ఏ ఇంటర్సెక్షన్ బి అయిపోయింది, ఏ ఇంటర్సెక్షన్ సి వెళ్ళిపోదాం. ఓకే, నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ సి. ఓకే, ఏ ఇంటర్సెక్షన్ సి అంటే ఏ సెట్ ఏంటి? ఇదే కదా. 1 2 3 4 5 6 7 8 9 10 అండ్ సో ఆన్. ఓకే, ఇంటర్సెక్షన్ సి అంటే ఏంటమ్మా? ఇదే కదా, ఆడ్ నెంబర్స్, అవునా? 1 3 5 7
9 అండ్ సో ఆన్. ఓకే, సో ఇంటర్సెక్షన్ అంటే ఏంటి? కామన్గా ఉన్నాయి రాసుకోవడమే కదా. ఇక్కడ కూడా కామన్గా ఉంది, రాసేద్దాం. ఓకే, ఇందులో కామన్గా ఏముంది? 1 ఉంది, 3, 5, 7, 9 అండ్ సో ఆన్. అవునా, ఇవి కామన్గా ఉన్నవే కదమ్మా. 1, 3, 5, 7, 9 ఇందులో ఉన్నవే. ఓకే, ఇప్పుడు ఏ ఇంటర్సెక్షన్ సి కూడా అయిపోయింది. తర్వాత ఏ ఇంటర్సెక్షన్ డి చూద్దాం. ఓకే, ఇప్పుడు చూడండి ఏ ఇంటర్సెక్షన్ డి. ఏ సెట్ ఏముంది మనకి? అగైన్ న్యాచురల్ నెంబర్స్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అండ్ సో ఆన్. రైట్. ఇంటర్సెక్షన్ డి అంటే ఏముందమ్మా మనకి? సెట్లో ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి డి సెట్లో. అవునా, అవే ఇక్కడ ఎంటర్ చేసుకుందాం. ఓకే, 2, 3, 5, 7, 11 అండ్ సో ఆన్. ఓకే, సో అంటే ఇప్పుడు ఏమొస్తుంది మనకి? ఇందులో కూడా కామన్గా ఉన్నవి మనం రాసుకుంటాం. అవునా, ఏముంటుంది కామన్గా? 2 ఉంది, 3, 5, 7 అండ్ 11 కూడా ఉంటుంది న్యాచురల్ నెంబర్స్ అంటే. అవునా, సో ఇప్పుడు చూడండి 2, 3, 5, 7, 11 అండ్ సో ఆన్. ఎందుకంటే ఇక్కడ న్యాచురల్ నెంబర్స్ 10కి ఎండ్ అవ్వదు కదా, ఇంకా ఉంటాయి కదా. ఓకే, ఇది ఏ ఇంటర్సెక్షన్ డి అన్నమాట. ఇప్పుడు ఏ ఇంటర్సెక్షన్ డి కూడా అయిపోయింది. రైట్, నెక్స్ట్ ఇవి చూద్దాం. ఓకే, బి ఇంటర్సెక్షన్ సి చూద్దామమ్మా. ఓకే, బి ఇంటర్సెక్షన్ సి ఈక్వల్ టు సెట్ ఆఫ్, మనకి ఇక్కడ బి సెట్స్ అంటే ఏమనుకున్నాం? ఇది కదా, బి రాసుకుందాం. ఈవెన్ నెంబర్స్ 2, 4, 6, 8, 10 అండ్ సో ఆన్. ఓకే, ఇంటర్సెక్షన్ సి చూడండి. ఓకే, 1, 3, 5, 7, 9 ఆడ్ నెంబర్స్. ఓకేనా, సో ఇందులో మనం ఇంటర్సెక్షన్ అంటే కామన్గా ఉన్నవి రాసుకుందాం. ఓకే, బి ఇంటర్సెక్షన్ సి అంటే ఇవన్నీ ఈవెన్ నెంబర్స్, ఇవన్నీ ఆడ్ నెంబర్స్. అంటే ఈ రెండిట్లో కామన్గా ఉంటుంది అని మీరు ఏమైనా అనుకుంటున్నారా? ఉండదు కదా. అంటే ఈవెన్ నెంబర్స్ అంటే ఇవి 2తో డివిజిబుల్ అయ్యేవన్నమాట, ఇవేమో కానివన్నమాట కదా. అంటే ఈ రెండింటికి కామన్గా మనకి వచ్చే ఏమంటారు ఎలిమెంట్స్ ఏవి ఉండవు. ఓకే, అంటే ఇక్కడ కామన్గా ఏది ఉండదు కాబట్టి ఇట్స్ అ నల్ సెట్. నల్ సెట్ ఈజ్ నథింగ్ బట్ 5. ఓకే, ఇది బి ఇంటర్సెక్షన్ సి. నెక్స్ట్ ఏముంది మనకి? బి ఇంటర్సెక్షన్ డి ఉంది. ఓకే, బి ఇంటర్సెక్షన్ సి కూడా అయిపోయింది. అండ్ నెక్స్ట్ బి ఇంటర్సెక్షన్ డి చూద్దాం. ఓకే, బి ఇంటర్సెక్షన్ డి మనం ఆల్రెడీ బి సెట్ ఇక్కడ పైన రాసాం, ఈవెన్ నెంబర్స్ అదే రాసుకుందాం ఇక్కడ. 2, 4, 6, 8, 10 అండ్ సో ఆన్. ఓకే, ఇంటర్సెక్షన్ డి అంటే ఏముందమ్మా? ఇక్కడ మనకి ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి. అవునా, ఆ ప్రైమ్ నెంబర్స్ ఇక్కడ రాసేసుకుందాం డి అంటే. ఓకే, ఏముంది? 2, 3, 5, 7, 11 అండ్ సో ఆన్. ఓకే, సో ఇప్పుడు చూడండి ఇందులో కామన్గా ఉంది ఏమొస్తుంది ఇక్కడ మనకి? ఇప్పుడు ఇవి ఈవెన్ నెంబర్స్, ఇవి ప్రైమ్ నెంబర్స్. మనకు ప్రైమ్ నెంబర్స్లో ఉండే ఒకే ఒక్క ఈవెన్ నెంబర్ ఏంటి? మన హీరో అనమాట 2. వీడు చాలా పెద్ద హీరో, ఎందుకంటే ప్రైమ్ నెంబర్స్లో ఉన్న ఏకైక ఈవెన్ నెంబర్ అంటే మన 2 ఒక్కటే అనమాట. ఇవి కూడా ఈవెన్ నెంబర్సే కాబట్టి ఈ రెండిట్లో మనకు కామన్గా ఉన్నది ఏంటి? 2. ఓకే, సో నెక్స్ట్ ఇది కూడా అయిపోయింది కదా, బి ఇంటర్సెక్షన్ డి. నెక్స్ట్ సి ఇంటర్సెక్షన్ డి చూద్దాం. ఓకే, సో సి ఇంటర్సెక్షన్ డి ఇది చూడ్డానికి చాలా పెద్దగా ఉంటుంది కానీ చాలా ఈజీగా చేసేయచ్చు. ఓకే, సి అంటే ఏంటంటే మనకు ట్రిక్ తెలియాలి అంతే. ఇంటర్సెక్షన్ అంటే ఏంటి, ఎలా చేస్తారు, ఆ స్టేట్మెంట్ని నెంబర్స్కి ఎలా కన్వర్ట్ చేయాలి, అంటే సెట్ బిల్డర్ ఫామ్ని రోస్టర్ ఫామ్కి ఎట్లా కన్వర్ట్ చేయాలి, ఇవన్నీ మనకు తెలిసాయి అనుకోండి, కళ్ళు మూసుకొని చేయొచ్చు. ఓకేనా, సి ఇక్కడ చూడండి, అంటే కళ్ళు మూసుకొని చేయలేమనుకోండి, కళ్ళు తెరిచే చేయొచ్చు కానీ ఈజీగా చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ సి సెట్ ఏముంది? ఓకే, ఆడ్ నెంబర్స్ 1, 3, 5, 7, 9 అండ్ సో ఆన్. ఇంటర్సెక్షన్ డి ఏముంది మనకి? ప్రైమ్ నెంబర్స్. అవునా, ఇది ప్రైమ్ నెంబర్స్ 2, 3, 5, 7, 11 అండ్ సో ఆన్. ఓకే, సో ఇప్పుడు ఇందులో కామన్గా ఉన్నవి ఏంటి? ఇందులో కామన్గా ఉన్నవి ఏముంటాయి మనకి? 3, 5, 7, 3, 5, 7. అవునా, ఇక్కడ చూడండి 3, 5, 7 అండ్ సో ఆన్. అంటే ఫర్దర్గా కూడా ఉండొచ్చు, ఎందుకంటే మనకి ప్రైమ్ నెంబర్స్లో 2 ఒక్కటే ఈవెన్ ప్రైమ్, తర్వాత వచ్చేవన్నీ ఆడ్ నెంబర్సే ఉంటాయి అన్నమాట.
ఓకేనా. సో ఇందులో కూడా ఆడ్ నెంబర్స్ ఉంటాయి. అంటే అన్ని ఆడ్ నెంబర్స్ ప్రైమ్ నెంబర్స్ అని చెప్పట్లా నేను, ఎందుకంటే కొన్ని ఆడ్ నెంబర్స్కి మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి కాబట్టి అవి ప్రైమ్ నెంబర్స్ అయ్యే ఛాన్సెస్ ఉండవు. కానీ కొన్ని ఆడ్ నెంబర్స్కి మాత్రం ఓన్లీ 2 ఫ్యాక్టర్సే ఉంటాయి కాబట్టి అవి ప్రైమ్ నెంబర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇక్కడ మనం ఆన్సర్ ఆన్ అని పెట్టేసాం. ఓకేనా. సో అదనమాట 5th సొల్యూషన్. సో నెక్స్ట్ వచ్చే వీడియోలో 6th ప్రాబ్లం ఏంటి, అది ఎలా చేయాలి అనేది చూద్దాం. అది కూడా కొంచెం లెంతీగానే ఉంటుంది, సేమ్ ఇలాగే, కాకపోతే చాలా ఈజీ. ఇక్కడ ఇంటర్సెక్షన్ ఉంది, అక్కడ మైనస్ ఉంటుంది అంతే. ఓకేనా. సో మనం ప్రీవియస్ వీడియోలో మైనస్ ఎలా చేయాలో కూడా చూసాం కాబట్టి అది పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకేనా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.